Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఆయిల్ డిస్పెన్సర్స్ నేను రీసెంట్గా తీసుకున్నాను. రైట్ సైడ్ది ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేసా. ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను. లీక్ అవుతుందా లేదా చెక్ చేసి చెప్తాను అని అన్నాను కదా. లీక్ అవ్వట్లేదండి, చాలా బాగుంది. 1000 ml బాటిల్ ఇది. యాక్చువల్లీ 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఫిల్ చేసిన తర్వాత ఇంతవరకు వచ్చింది. క్యాప్ క్లోజ్ చేయాలి అంటే పైన కొద్దిగా వాడేసేయాలన్నమాట. సో ఇదైతే ఎయిర్ టైట్ అలా ఏం కాదండి, జస్ట్ క్లోజ్ చేయటమే. ప్రస్తుతం ఉన్న క్లైమేట్లో ప్లెజెంట్ మార్నింగ్స్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ ఫర్మెంట్ అవ్వలేదు, ఇంకొంచెంసేపు ఉంచేసేయాలి. నైట్ వేసేసి ఉంచాను, మళ్ళీ వాళ్ళ పవర్ ఉంటుందో లేదో అని చెప్పి. స్కూల్స్ అయితే హాలిడే డిక్లేర్ చేస్తారనమాట. బాగా ఫాగీగా ఉంది కానీ అంత హడావిడి అయితే కనిపించట్లా బయట. ప్లెజెంట్గా కామ్గానే ఉంది. వర్షం రాత్రి పడింది, ప్రస్తుతం లేదు. బట్ స్టిల్ స్కూల్స్కి హాలిడే డిక్లేర్ చేస్తారు. ఈ చల్లటి వెదర్కి కాఫీ తాగాలనిపిస్తుంది ఫస్ట్, అందుకని లేవగానే ఫ్రెష్ డికాషన్ వేస్తున్నా. ఆల్రెడీ అందులో కొంచెం డికాషన్ ఉంది, అదేమో ఇందులోనే కలిపేస్తాను. లైక్ మేము మిక్స్ చేసుకునేటప్పుడు యాడ్ చేసేస్తాను. ఈ కాఫీ పౌడరు విజయవాడలో నాడార్స్లో తీసుకొస్తాను అనమాట. అప్పుడప్పుడు మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, సో అందుకని డికాషన్ వేస్తున్నా కదా, సో చెప్తున్నాను. ఇది ఇవాళ లంచ్కి పూరీలు చేద్దామని అనుకుంటున్నాను. పిండి కలిపి పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. ఇది వచ్చేసరికి మల్టీగ్రెయిన్ ఫ్లార్ అండ్ వీట్ ఫ్లార్ రెండు మిక్స్ చేసేసి ఉంచాను అనమాట. పిండిలా కలిపి పెట్టుకోవటం వలన చపాతీలు పూరీలు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. బాగా నాని ఉంటుంది కదా, అందుకని ముందుగానే కలిపి పెట్టేస్తూ ఉంటాను. మూత పెట్టేసి కొంతసేపు పక్కన పెట్టేస్తాను. రిలాక్స్డ్గా కాఫీ తాగేసి ఏవో చిన్న పనులు ఉంటే అవి చేసుకుంటూ ఉన్నా. చట్నీ కోసం అని చెప్పి కొబ్బరి అంతా కూడా కట్ చేసేసి ఉంచా. ఇప్పుడు ఒక జిప్ లాక్లో పెట్టేస్తాను. కొబ్బరి కట్ చేసేటప్పుడు ఎంతమంది నోట్లో వేసుకుంటారు? నాకైతే చాలా ఇష్టము. అలా ఫ్రెష్ కొబ్బరి చక్కగా క్రిస్పీగా ఉంటుంది, మరీ ముదరలేదు అలా అని చెప్పి మరీ లేతగా లేదు, బాగుంటుంది అన్నమాట. ఇది ఇలాంటిది ఏంటంటే త్వరగా కూడా వచ్చేస్తుంది తీయడానికి. ముదిరిన కొబ్బరి తీయడం కష్టమే. ఇది ఫ్రీజ్ చేసేస్తాను, చక్కగా 1 month వాడుకోవచ్చు. ఈ కెటిల్ గురించి అయితే బోల్డ్ అన్ని రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయండి, లింక్ షేర్ చేయమని చెప్పి. ఇది ఇప్పుడు ప్రస్తుతము స్టాక్లో లేదు. యాక్చువల్లీ నేను కొనేటప్పుడే దీనికి సరిగ్గా రివ్యూస్ లేవన్నమాట. అంటే బ్రేక్ అయిపోతుంది, సరిగ్గా వర్క్ చేయటం లేదు అని అంటూ ఉన్నారు. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు స్టాప్ చేసేసారనమాట దీని ప్రొడక్షన్. ఎక్కడా కూడా మనకి ఇది అవైలబుల్ లేదు. సేమ్ ఈ బ్రెయిడెన్ బ్రాండ్లోనే అమెజాన్లో వేరే వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, వేరే మోడల్స్. అవి సిద్ధు వాళ్ళకి స్కూల్ హాలిడే ఇచ్చేసరికి ఆన్లైన్ క్లాస్ జరుగుతుందా? రెయిన్ హాలిడే ఇచ్చారు కదా అందరికీ, మరి మాకెందుకు క్లాస్ పెట్టారని నాకు చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నామండి. ఇంకా సిద్ధు ఏమో క్లాస్లో ఉన్నాడు, నేనేమో కిచెన్లో పని చేసుకుంటున్నా, మా హస్బెండ్ ఏమో తన వర్క్ తను చేసుకుంటున్నారు. సిద్ధు ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా అల్లరి చేస్తూ ఉంటాడు అనమాట, నాకు ఇదొద్దు అదొద్దు అని. సో సింపుల్గా పూరి అండ్ కర్రీ చేసేస్తే తినేస్తాడు కదా అని ఇలా ప్లాన్ చేసుకున్నా. సోయా చంక్స్ తోటి కుర్మా కర్రీ లాగా చేస్తాను. అండ్ ఇదైతే ప్రోటీన్ కూడా ఉంటుంది కదా, పన్నీర్, సోయా, తర్వాత చెనా, ఇలాంటివన్నీ ఏదో ఒకటి వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ ఆప్షన్. నేను యాడ్ చేసిన గ్రీన్ పీస్ మాత్రము ఇంట్లో కాయలు తెచ్చి వలిచాను అనమాట. అవి ఫ్రీజ్ చేసేస్తాను. ఇలా కావాల్సినప్పుడల్లా కొన్ని గుప్పెడు వేస్తూ ఉంటాను. ఈ కర్రీ చాలా సింపుల్గా చేసా అండి. బేసిక్ టొమాటో గ్రేవీ లైక్ మసాలా కూరలు చేస్తాం కదా అట్లాగే, అందుకనే రెసిపీ లాగా ఏం చూపించలేదు. పూరీలు మాత్రము హోల్ వీట్ ఫ్లార్ అండ్ వీట్ ఫ్లార్ అన్నీ కలిపి చేసా అనమాట. కొన్ని అయితే పొంగిని, కొన్ని ఫ్లాట్గా వచ్చాయండి. సో పొంగిన వరకే నేనైతే చూపిస్తున్నాను. ఫ్లాట్గా ఎందుకు వచ్చాయంటే మామూలుగా చిన్న చిన్న హోల్స్ అవి తెలియకుండా పడతా ఉంటాయి కదా చేసినప్పుడు,
అలాంటివి కొంచెం మధ్యలో హోల్ పడి పొంగవు అంతే. లేదంటే పిండి మాత్రం చాలా మెత్తగా అయింది, కలిపి చాలాసేపు అయిందనమాట, మేబీ 2 hours అట్లా అయింది. సో రిజల్ట్ ఇదనమాట, చక్కగా పొంగినాయి పూరీలు. ఇవాళ చల్లగా ఉండటం వలన ఏమన్నా బేక్ చేసుకుందాము అని అనుకున్నా. పఫ్ పేస్ట్రీ షీట్స్ తోటి ఇంతకుముందు నేను సిన్నమన్ రోల్స్ చూపించాను, ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇవాళ సిన్నమన్ రోల్స్ కాకుండా జామ్ రోల్స్ లాగా చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ జామ్ పఫ్ పేస్ట్రీ అని అంటారు, ఇది బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇందులో ఏంటంటే మనం ఏ జామ్ యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం యూజ్ చేసే జామ్ వలన బాగా టేస్ట్ వస్తుంది. ఇవి ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా ఉంటాయి, అతుక్కుపోతాయి అనమాట, ఒక్కొక్కసారి ఏమో ఈజీగానే వచ్చేస్తాయి. కొంచెం పుల్ చేస్తే వస్తుందన్నమాట. ఈ బటర్ పేపర్ ఉంది కదా, స్టిక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది మనకి. నేను తీసుకున్న పఫ్ పేస్ట్రీస్ ఇవ్వండి. ఫస్ట్ అవెన్ని ప్రీహీట్ చేస్తాను. అవెన్ మీద థింగ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి అదిగోండి అట్లా టేబుల్ మీద పెట్టేసాను అనమాట. అవన్నీ ప్రీహీట్ చేయటము చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మనం ఏదైనా వంట చేసుకుంటే కళాయిని హీట్ చేస్తాం కదా, ఆ తర్వాత ఆయిల్ అదంతా పోస్తాము, సో దట్ ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. బేకింగ్కి ప్రీహీట్ అంత ఇంపార్టెంట్ అండి. ఈ స్టెప్ని అసలు మిస్ అవ్వకూడదు మనం. ఫస్ట్ అవన్నీ స్విచ్ ఆన్ చేసుకొని ఫస్ట్ 5 minutes ప్రీహీట్ చేస్తున్నా. ఇదేమో ఓన్లీ టాప్ రాడ్ కదా, సో టాప్ రాడ్ అండ్ బాటమ్ రాడ్ రెండు కూడా హీట్ అయ్యేటట్టు ఆప్షన్ పెట్టుకున్నా. సో నెక్స్ట్ 180 degrees సెంటిగ్రేడ్లో పెడుతున్నాను. టైమర్ 5 minutes పెట్టాను. టాప్ అండ్ బాటమ్ రాడ్స్ హీట్ చేస్తున్నాను. 180 degrees సెంటిగ్రేడ్లో అవెన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం పఫ్ పేస్ట్రీసే కదా బేక్ చేసేది. అదే చికెన్ అది అనుకోండి, కొంచెం 180 కన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు, 200 కూడా పెట్టుకోవచ్చు. బటర్ని నేను ఇలా స్టోర్ చేస్తూ ఉంటా కదా, ఒక చిన్న బటర్ బ్లాక్ తీసుకున్నాను. దీంతో అడ్వాంటేజ్ ఇదే అండి, కావాల్సినంత ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మైక్రోవేవ్ చేసుకుంటా. ఒకవేళ మైక్రోవేవ్ లేకపోతే కొంచెంసేపు స్టీల్ గిన్నెలో పెట్టేసి కొంచెంసేపు హీట్ చేస్తే మెల్ట్ అయిపోతుంది. ఒక చిన్న కప్ తోటి పాలు కూడా తీసుకున్నాను. ఈ పాలు ఎందుకు అనేది నేను ఇప్పుడు చూపిస్తా. పఫ్ పేస్ట్రీ షీట్స్ ఇవి ఫ్రీజ్ చేసినవి కదా, రూమ్ టెంపరేచర్కి వచ్చి చక్కగా మనకి ఇలా ఎలా అంటే అలా మౌల్డ్ చేసుకునే విధంగా సాఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు వీటితోటి వర్క్ చేస్తాను. నైఫ్ని కొంచెం కార్న్ఫ్లోర్లో ఇలా డిప్ చేసుకుంటున్నా, కటింగ్కి ఈజీగా ఉంటుంది. పఫ్ పేస్ట్రీ షీట్స్ బాగా మెత్తగా అయిపోయినాయండి, సో కటింగ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఎల్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. ఈ రెండు మామూలుగా ఇలా కట్ చేసేయాలన్నమాట. ఇది ఉంది కదా, ఇది మామూలుగా ఇక్కడ కట్ అయిపోవాలి. మళ్ళీ మధ్యలో కొంచెం ఇట్లా కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకుంటే కటింగ్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ జాయిన్ చేయకుండా స్పేస్ వదిలేసి కట్ చేసుకోవాలి మనం. సో ఇట్లా అనమాట. మళ్ళీ ఇక్కడ కట్ చేసేయాలి, ఈ జాయింట్ దగ్గర కట్ చేసేయాలి, ఇక్కడ వదిలేసేయాలి. ఇక్కడ వదిలేస్తున్నానండి. ఇట్లా ఇక్కడ ఈ జాయింట్ దగ్గర కట్ చేసేసుకోవాలి. సో ఇట్లా కట్ చేశాను, ఇట్లా కట్ చేశాను, ఇక్కడ వదిలేసాను. ఏదో ఒక అమెరికన్ వీడియో చూసి చేశాను అనమాట. అయితే వాళ్ళైతే భలే కట్ చేసేసి ఫాస్ట్గా కట్ చేసి సింపుల్గా ఫోల్డ్ చేసేస్తున్నారు. ఎంత ఈజీగా అయిపోయిందో వాళ్ళకి. వాళ్ళ పఫ్ పేస్ట్రీ అయితే నా పఫ్ పేస్ట్రీ లాగా స్టిక్ అవ్వట్లేదు కూడా అండి, చాలా బాగుంది. అంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనమాట. మేబీ ఫ్రెష్ డౌకి అండ్ ఫ్రోజన్ డౌకి అదే తేడా అయి ఉండొచ్చు. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకుందాము. సో ఇట్లా అనమాట. ఇట్లా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేయాలి. ఇది వచ్చేసరికి స్ట్రాబెర్రీ జామ్. ఇందాక నేను పెట్టింది
యాపిల్ జామ్, యాపిల్ అండ్ సిన్నమన్ జామ్ అనమాట. ఇదేమో స్ట్రాబెర్రీ జామ్. సేమ్ అది కూడా అలాగే ప్రిపేర్ చేసుకుంటాను. దీని మీద లైట్గా ఇప్పుడు మిల్క్ అప్లై చేసుకుందాము, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట పఫ్ పేస్ట్రీ షీట్. సో ఇట్లా లైట్గా మిల్క్ అప్లై చేస్తాను. ఇది ఫస్ట్ వేసాను, అసలు సరిగ్గా రాలేదు. ఓకే, దీని మీద ఇప్పుడు ఇట్లా బటర్ కూడా బ్రష్ చేసేస్తున్నాను, మెల్టెడ్ బటర్ ఇది. సేమ్ దీని మీద కూడా అండి కొద్దిగా మిల్క్ అప్లై చేసి తర్వాత బటర్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా బ్రష్ చేయటం వలన పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇవి బేకింగ్ షీట్ మీద అరేంజ్ చేద్దాము. చల్లగా ఉందన్నమాట, హాయిగా అనిపిస్తుంది. చక్కగా వేడివేడిగా ఇవి తీసుకుంటే బాగుంటుంది కదా. ఈవెన్గా బేక్ అవ్వాలి అంటే సెంటర్ ర్యాక్లో పెట్టాలి. 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్లో 15 మినిట్స్ పాటు ఫస్ట్ బేక్ చేసుకోవాలి. అక్కడికి సరిగ్గా పఫ్ అవ్వలేదు, మెత్తగా ఉంది అని అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా మనం బేక్ చేసుకోవచ్చు. సో టోటల్ 25 మినిట్స్ వరకు కూడా దీన్ని బేక్ చేసుకోవచ్చు అండి. బేకింగ్కి ఇంకొంచెం టైం పడుతుంది. ఈలోపు ఒకసారి మెస్ చూడండి, ఇదంతా కూడా క్లీన్ చేయాలి. డిష్ వాషింగ్ అదంతా చేయకపోయినా సరే ఆన్ టైమ్ ఇట్లా కౌంటర్ టాప్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లటర్గా అనిపిస్తే మనకి చాలా రెస్ట్లెస్గా ఉంటుంది. నెక్స్ట్ ఏదన్నా వంట చేయాలి అని అంటే అసలు చేయబుద్ధి కాదు, ఆ మోటివేషన్ కూడా రాదనమాట. సో అందుకని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఇదిగోండి 5 మినిట్స్లో ఇది మొత్తం క్లీన్ చేస్తాను. వెంటనే పని చేసుకుంటుంటే అయిపోతుందండి, పెండింగ్ పడితేనే చాలా టైం పడుతుంది. ఫస్ట్ 15 మినిట్స్ బేక్ చేశాను కదా, అక్కడికి కలర్ రాకపోయేసరికి ఇంకొక ఎక్స్ట్రా 5 మినిట్స్ పెట్టాను. సో ఆన్ ద హోల్ 20 మినిట్స్ అయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి, చాలా బాగా వచ్చింది. ఒకదానికి మాత్రము షుగర్ స్ప్రింకిల్ చేశాను, మిగతా వాటన్నిటికీ షుగర్ స్ప్రింకిల్ చేయకుండా చేశాను అనమాట. రెడ్ కూడా చాలా బాగున్నాయి. స్ట్రాబెర్రీ జామ్కి పెట్టిందేమో కొద్దిగా క్రీమ్ చీజ్ పెట్టి తీసుకున్నాను, అది చాలా బాగుంది. అండ్ మా హస్బెండ్కి ఏమో యాపిల్ జామ్ ఉంది కదా, అది ఇచ్చా. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది వచ్చి లైక్ యాపిల్ పై తిన్నట్లుంది అని చెప్పారు. ఇది చాలా ఈజీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.